బుజ్జమ్మ వంటింటికి స్వాగతం. ఈరోజు మనం సోయా దోశ ఎలా చేయాలో తెలుసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు ఉడకబెట్టిన మీల్ మేకర్, వీటినే సోయా చంక్స్ అని కూడా అంటారు. 1/2 కప్పు ఉప్మా రవ్వ, 1/2 కప్పు పెరుగు, ఉప్పు, బేకింగ్ సోడా, కొత్తిమీర. ముందుగా ఒక మిక్సర్ జార్లో మీల్ మేకర్, ఉప్మా రవ్వ, పెరుగు, కొన్ని నీళ్లు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ సోయా పిండిని ఒక బౌల్లో తీసుకొని అందులో తగినంత ఉప్పు, బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ని పెట్టి హీట్ అవ్వనివ్వాలి. దాని మీద పిండితో దోశ వేసుకొని కొంచెం నూనె వేసుకొని కొత్తిమీర జల్లుకొని మంచిగా కాలనివ్వాలి. రెండు వైపులా కాలాక ఒక ప్లేట్లో మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే సోయా దోశ రెడీ.